రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేందుకు ప్రభుత్వం పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతోంది. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వెనుకబడిన రాయలసీమను పెట్టుబడులకు స్వర్గధామిగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. రాయలసీమ అభివృద్ధిపై ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను శ్రీనివాసరెడ్డి వివరించారు. గత 5 ఏళ్లలో రాయలసీమలో పారిశ్రామిక ప్రగతి కుంటుపడిందని, నేడు మళ్లీ పెట్టుబడిదారులు సీమ వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కియా లాంటి సంస్థల రాకతో ఇప్పటికే ఉపాధి పెరిగిందని, భవిష్యత్తులో మరిన్ని బహుళజాతి కంపెనీలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సీమ అభివృద్ధి కేవలం పరిశ్రమలకే పరిమితం కాకుండా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని కూడా బలోపేతం చేస్తామన్నారు. హంద్రినీవా వంటి కీలక ప్రాజెక్టుల పురోగతిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పార్టీ యంత్రాంగం పనిచేస్తోందని, జోనల్ స్థాయిలో సమన్వయం చేసుకుంటూ రాయలసీమలోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాయలసీమ యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయబోతున్నామని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర యువతకు భవిష్యత్తు బాటలు వేస్తూ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి అనేక రకాలుగా పరిశ్రమలు తీసుకొస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ అనే అజెండాతో అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు తీసుకొచ్చి పారిశ్రామికంగా రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పి కృషి చేస్తున్న తీరు మీ ద్వారా ప్రజలకు వివరించాలని చెప్పే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం, సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రము కూడా అమలు చేయనటువంటి సంఖ్యకి తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఆ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఎకరా 3 లక్షలు, 4 లక్షలు, 5,000 ఉండేది గతంలో. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఎక్కడికి పోయినా ఉద్యాన పంటలు కావచ్చు, పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న భూములు కావచ్చు, 50 లక్షల పైచిలుకు ధర పలుకుతూ ఉందంటే అక్కడున్న రైతులందరూ కూడా వాళ్ళ ఆస్తుల విలువలు పెరిగి సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం గమనించాలని చెప్పి ప్రజలను కోరుతూ ఉన్నాం. ఇదే కాకుండా ఈరోజు 300 ఎకరాల్లో కర్నూలులో డ్రోన్ సిటీ నిర్మాణం మా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. డిఎస్సీలు, పోలీసులు, ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నాం. 16,000 పైచిలకు డిఎస్సి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఈరోజు టీచర్లందరినీ కూడా స్కూళ్ళకు పంపి నాణ్యమైన విద్యను అందించడానికి నారా లోకేష్ గారు కృషి చేస్తున్న తీరును కూడా ప్రజలందరూ గమనించాలా. అదేవిధంగా పెట్టుబడులు ప్రతిపాదనలు కేవలం ఒప్పందాలకు మిగిలిపోకుండా వెంటనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కావాలని చెప్పి అనుమతుల్లో ఒక్కరోజు కూడా జాప్యం కాకుండా పరిశ్రమలన్నీ కూడా ముందుకు పోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిరంతరం కృషి చేస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ పరిపాలన సాగిస్తూ ఉంటారు. ప్రతి వారంకి 10 రోజులకు ఒకసారి ఎస్ఐబిపి సమావేశాలు జరుగుతున్నాయి. దాంట్లో ఆమోదాలు ఇస్తున్నాం. ఈరోజు ఒకవైపు హార్టికల్చర్ హబ్బే కాకుండా పారిశ్రామికంగా విద్యుత్ శక్తి రంగంలో నిరంతరం రాయలసీమ నిర్లక్ష్యం చేసింది. మళ్ళీ చెప్తున్నా, రాయలసీమ మీద చర్చకు మీకు ధైర్యం ఉంటే రాండి. కర్నూల, కడప, చిత్తూర, అనంతపుర ఏ ప్రాంతానికి వస్తారో రండి. మేము కూర్చున్నాం. నిధులపైన, అభివృద్ధి పైన చర్చ చేద్దాం. ప్రజలకు వాస్తవాలు అర్థం కావాలా. మీడియా సోదరులందరినీ కూడా పెట్టుకొని ప్రజలకు అర్థమయ్యే రీతిలో మీరు చెప్పండి, మేము చెప్తాము. అంతిమంగా ప్రజల న్యాయ నిర్ణేతలు రాయలసీమ అభివృద్ధికి అన్ని రకాలుగా కట్టుబడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. దీని వెనక నిరంతరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేదానికి, పరిశ్రమలు తీసుకొచ్చేదానికి కృషి నారా లోకేష్ గారు నిరంతరం చేస్తున్నారనే విషయం ప్రజలకు అర్థం కావాలని చెప్పే ఈ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.